హలో అండి. 100 స్క్వేర్ యార్డ్స్‌లో ఇండిపెండెంట్ హౌస్ అనేది ఎట్లా కట్టాలి అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ఇండిపెండెంట్ హౌస్ ఓన్లీ 100 స్క్వేర్ యార్డ్స్‌లో మాత్రమే ఉంది. G+1 కన్స్ట్రక్షన్ చేసి ఉంది. దీని పక్కనున్న ఏదైతే బిల్డింగ్ ఉందో ఆరెంజ్ కలర్లో అది సేల్ అవుట్ అయిపోయింది. 2 బిల్డింగ్స్‌లో అవైలబుల్ ఉంటే దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఇదొక బిల్డింగ్ మాత్రమే అవైలబుల్ ఉంది. దాని పక్కనున్న ఆరెంజ్ కలర్ బిల్డింగ్ సేల్ అవుట్ అయిపోయిందండి. దీని ముందు చూడండి, ఆల్మోస్ట్ మనకు 30 ఫీట్ వైడ్ రోడ్ వచ్చింది, సీసీ రోడ్ ఉంది. మెయిన్ రోడ్ అనేది అదే అండి, అంటే జస్ట్ సెకండ్ బిట్ మాత్రమే. ఫస్ట్ బిట్ ఆ కారు ఉన్నది, సెకండ్ బిట్ వచ్చేసి ఈ హౌసెస్ ఉన్నాయన్నమాట. సో 100 స్క్వేర్ యార్డ్స్లో కట్టినట్టు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈ ఎలివేషన్ చూడండి ఎంత మనకు విశాలంగా వచ్చిందో. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూద్దామండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక కార్ పార్కింగ్ అనేది తీసుకున్న తర్వాత విశాలమైన 1 BHK పోర్షన్ వచ్చింది. ఇప్పుడు ఇది చూడండి, 100 స్క్వేర్ యార్డ్స్లో ఫ్రంట్ సైడ్లో మెట్లు ఇచ్చారండి, స్టెప్స్ ఫస్ట్ ఫ్లోర్కి. ఇటు లెఫ్ట్ సైడ్లో మనకు వాష్ ఏరియా ఇచ్చారు. మన మేడ్స్ బయట నుంచి బయటికి వచ్చేసి వాష్ చేసి పోయే విధంగా ఇచ్చారు. దీనికేమో మెయిన్ డోర్ ఇక్కడ ఇచ్చారండి. ఇది మనకు ఎంత విశాలంగా ఉంది చూడండి. ఇది హాల్ అసలు ఇది 100 స్క్వేర్ యార్డ్లో కట్టినట్టే లేదండి. వెంటిలేషన్ కోసం ఇక్కడ ఇచ్చేసారు. అండ్ ఫాల్ సీలింగ్ పిఓపి తీసుకున్నారు. అక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారు. దాని వెనకాలే అండి మనకు టీవీ యూనిట్ వెనకాల మనకు ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఓకే, ఇది కూడా చాలా విశాలంగా వచ్చింది, పెద్దగా ఉందండి. దీని సైజ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. ఓకే, వెంటిలేషన్ కోసం అక్కడ కూడా ఇచ్చేసారండి మనకు. దీని పక్కన వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్, ఇది 1 BHK కదా, ఇది బెడ్రూమ్. దీనికి ఎలాంటి అటాచ్ బాత్రూమ్ అనేది లేదు. ఓకే, దీనికి వెంటిలేషన్ కోసం కూడా విండో వచ్చేసింది. ఇప్పుడు దీని పక్కనే చూడండి, ఇక్కడ అసలు 100 స్క్వేర్ యార్డ్స్లో ఎంత పెద్ద విశాలమైన ఒక కిచెన్ వస్తుంది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అట్లా వచ్చిందండి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. వీడియోలో మీకు కనిపిస్తలేదు కావచ్చు. వెంటిలేషన్ ఇచ్చారు, ఎగ్జాస్ట్ కోసం ఇచ్చారు, ప్లస్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక డోర్ కూడా ఇచ్చారు బయట వాష్రూమ్కి వెళ్ళడానికి, వాష్ ఏరియాకి వెళ్ళడానికి. ఓకే, సో ఇది చాలా విశాలంగా మనకు కిచెన్ వచ్చింది. దాని పక్కన వచ్చేసి ఒక బెడ్రూమ్ వచ్చింది. ఓకే, ఇది కూడా చాలా పెద్దగా ఉందండి. బెడ్రూమ్ అనేది కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది చాలా విశాలమైన మనకు హాల్ ఉంది. ఓకే, బయట ఒక కార్ పార్కింగ్ ఇచ్చారు. దీనికి ఈజీగా 8,000 రూపీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి 1 BHKకి ఇక్కడ. ఓకే, 8,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు ఓనర్ పోర్షన్, దీని కింద కూడా ఒక అవుట్ బాత్రూమ్ అనేది ఇచ్చేసారు. ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కుతున్నాము. స్టెప్స్ కూడా అతిగా ఎక్కువగా లేవు అండ్ ప్లస్ హైట్ ఏం లేవు. ఓకే, అసలు నార్మల్గా ఎక్కడైనా 100 స్క్వేర్ యార్డ్స్లలో స్టెప్స్ అనేటివి హైట్ ఉంటాయి, విశాలంగా తీసుకోరు. కానీ దీని విడ్త్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా మంచిగా ఉంది విడ్త్. ఈజీగా మనము వెళ్ళిపోతున్నాం, మస్తు వస్తున్నాం, అసలు ఏం అనిపించట్లేదు 100 స్క్వేర్ యార్డ్స్ లాగా. ఇక్కడ మనకు చిన్న బాల్కనీ టైప్ ఇచ్చేసారు. ఓకే, ఈ హాల్ చూడండి, ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ పోర్షన్. ఇది టీవీ యూనిట్ ఇచ్చారా, ఎంత విశాలంగా ఉంది చూడండి. చాలా అంటే చాలా విశాలంగా ఉందా. దీనికి మెయిన్ డోర్